ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయటమే జర్నలిస్టులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించటం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయటమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హస్తం పాలనలో పోలీసు రాజ్యం నడుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఖాకీల జులం మితిమీరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నేతలపై పోలీసులు గూండాయిజం చేశారు. పచ్చి బూతులు తిడుతూ రౌడీల్లా ప్రవర్తించారు. ఇష్టానుసారం దాడి చేస్తూ కాళ్లతో తన్నుతూ గులాబీ నేతలను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన పోలీసులు ప్రతాపం చూపారు. జర్నలిస్టులపైన చేయి చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఏం చేస్తారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సమైక్య పాలనలోనూ పోలీసులు ఇంత నిర్దయగా వ్యవహరించలేదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అంటే బీఆర్ఎస్వీ నాయకులపైన, విద్యార్థులపైన అండ్ అలాగే జర్నలిస్టుల పైన కూడా పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా దీన్ని ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను అక్రమంగా అరెస్టు చేయడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం, వారి పట్ల అమానుషంగా వ్యవహరించి వారిని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రంగా ఖండించారు. అలాగే మరో కీలకమైన సంఘటన, ఈ మొత్తం వ్యవహారంలో డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న వ్యవహారం కవర్ చేయడానికి అక్కడికి వెళ్లిన జీ న్యూస్ కి సంబంధించిన రిపోర్టర్ అలాగే కెమెరామెన్ ను అక్కడి పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఆ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వం పూర్తిగా హరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ ఇద్దరు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో యూనివర్సిటీ వద్ద ఎలాంటి పరిస్థితులు, ఉద్రిక్తత అలాగే పోలీసులకు సంబంధించిన నిర్బంధం కొనసాగిందో ప్రస్తుతం అదే పరిస్థితి మరోసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అనేక ముఖ్యంగా ఒక కీలకమైన అంశానికి సంబంధించి అభ్యర్థులు, డిఎస్సికి సంబంధించిన పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అలాగే నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు కూడా ఈ రోజు అక్కడ తమ నిరసనను వ్యక్తం చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన తరుణంలో వారిని కూడా అరెస్ట్ చేయడం, వారిని కూడా నిర్బంధించడం, వారి పట్ల కూడా అత్యంత దురుసుగా వ్యవహరించిన అని కూడా టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించిన సందర్భం కనిపిస్తోంది. నిన్న కూడా వాస్తవానికి బల్గంపేట ఇల్లమ్మ ఆలయం వద్ద కూడా ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఏ విధంగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తారో జర్నలిస్టులకు కూడా ఆ విధి నిర్వహణలో భాగంగా తమ బాధ్యతను నెరవేర్చే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వారికి సంబంధించిన
పాత్ర కూడా అత్యంత కీలకం కాబట్టి కవరేజీకి వెళ్ళిన వారిపై ఈ విధంగా వ్యవహరించడం, వారిని అక్రమంగా అరెస్ట్ వంటి నిర్బంధం వంటి కార్యకలాపాలకు పాల్గొనడం సహించాలన్నదని చెప్పి కేటీఆర్ గారు కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై ఇలా జబర్దస్తి చేయడమేనా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వైఖరిని కొనసాగిస్తే తప్పకుండా ప్రజలను అలాగే నిరుద్యోగులను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. ఈ జర్నలిస్టులకు సంబంధించిన ఆ వ్యవహారంపై ఈ రోజు అనేక జర్నలిస్టు సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే వారిని స్టేషన్లుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరిన సందర్భం. సచివాలయం వద్ద ఉన్న జర్నలిస్టులు కూడా ఈ రోజు అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఉస్మానియాలో గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్న సందర్భంలో విద్యార్థులపై ఎలాంటి నిర్బంధం అలాగే నిరసనకారులపై ఎలాంటి నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయో అదే పరిస్థితులు మరోసారి తెలంగాణలో తలెత్తుతున్నట్టుగా కనిపిస్తుందని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిస్థితులు తెలంగాణకు మంచివి కాదని కూడా ప్రతి ఒక్కరు సూచిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.